श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి, గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది, అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే, ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాడి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో, మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తుల్ని ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నించండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకొచ్చి నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలం దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచి ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి, అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనోడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి 2024 మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. 2024 కూడా ఇంత వేగంగా పూర్తయిపోయింది. అప్పుడే 5 మాసాలు దగ్గరకు వచ్చేసాం మనం. అంటే కాలం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, ఈ మాసంలో ఎన్ని శుభాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు జరగబోతున్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు జన్మజాతకాన్ని చూయించుకుంటే మంచిది. రెండవది, ఫలితాలు చెప్పగానే నీ నోట్లో ఎప్పుడు కూడా మంచి రాదు, అసలు మకర రాశి వారికి మంచి రోజులే లేవు, ఎప్పుడు చూడు నెగిటివ్ చెప్తావు, అసలు ఏమనుకుంటున్నావు, అసలు మా జీవితం బాగుపడదా అంటే నిట్టూర్పులు, నిస్సహాయత. ఇదే మీ ఓటమి కారణం. ఓహో, జాతకంలో నాకు నెగిటివ్ ఉందా, రైట్, ఇప్పుడు నేనేం చేయాలి? ఫాలో అవుతున్నామా? భగవద్గీత చదివా ఎప్పుడన్నా? ఏ ఒక్కరోజన్నా భగవద్గీత ముట్టుకున్నావా? జేబులో ఉండేటువంటి ఒక ప్యాకెట్ క్యాలెండర్లా ఉంటుంది, అది కూడా తెచ్చుకోవచ్చు.
నువ్వు బైక్లో వెళ్తున్నా, మెట్రోలో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, అది తీసి దాన్ని శుభ్రంగా చదువుకోవచ్చు. ఎన్నో విషయాలని దాంట్లో చదువుతున్నామా, చదవక్కర్లేదు. కిరణ్ శర్మ లాంటి వాడు అయితే ఇంకొకడు జ్యోతిష్కుడు ఎవడైనా సరే బాగా చెప్పాడా, అమ్మయ్యా నాకు మంచిగా ఉంది అంటే క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందుకుందాం. దెబ్బ తగిలిన తర్వాత అరే రే అలా చెప్పాడు కిరణ్ శర్మ, దెబ్బ తగిలిందని వాడు కరెక్ట్గా చెప్పాడు, వెంటనే ఫోన్ చేసి గురుగారు నాకు అపాయింట్మెంట్ కావాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ముందుగానే వస్తున్నప్పుడు, ముందుగానే ఫలితాలు చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నాం ముందుగా మేము? జ్యోతిష్యం సూచకం శాస్త్రం. నీ వెంటనే ఏమంటారంటే విషయం చెప్పు, సోది ఎక్కువైంది, నీకు ఇంతకు ఏంటి విషయం, మాకు ఎలా ఉంది, కంగారు పెట్టకు. మొదటి వారం అద్భుతంగా ఉంది, చాలా మంచి శుభ ప్రయోజనాలు, ఎకనామికల్ గ్రోత్, జాబ్లో డెవలప్మెంట్, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉత్సాహము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, అసలు అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసుకున్నాం. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం ప్రాప్తి పొందుకోవడం, జూదం వల్ల కూడా ధనప్రాప్తి, లాటరీల వల్ల ధనప్రాప్తి, గుప్త నిధుల వల్ల కూడా ధనయోగం ఉంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. విద్యార్థికి మొదటి వారంలో సూపర్, అసలు వెనక్కి తిరిగి అవసరం లేదు. మరి రెండో వారంలో అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకంటే పోటుగాళ్ళు ఎవరు లేరు, నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాణ్ణి, నేను చేసిందే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేయడం, మిమ్మల్ని అధపాతాళానికి తొక్కే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతాళం అంటే అంతింత కాదండి, ఇంకా సర్పలోకం దాటి ఇంకా లోకంలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఓకే, సో టెన్షన్ ఎక్కువ తీసుకోవడం, మానసిక ఆందోళనకు ముఖ్య కారణం అవ్వడం లాంటిది కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోకపోతే రెండో వారంలో, మూడో వారంలో ముఖ్యంగా పడిపోయేటువంటిది షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం. మొదటి వారంలో ఎంత లాభం వచ్చిందో రెండో వారంలో అంత పాతాళానికి వెళ్ళిపోగలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. పెద్దల మాట వినండి, పెద్దల మాట సర్దిమూట, అది వినే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళ ఆలోచనలు, సూచనలు మీకు బాగా పనికొస్తాయి. ఒక్కోసారి మీరు 2 వారాలు ఆగిపోండి. 1వ వారంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు, 2వ వారంలో అధపాతాళం, 3వ వారంలో పూర్తిగా నష్టాన్ని పొందుకోవడం, 4వ వారంలో కాస్త ఉపశమనం కలిగించేటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు గ్రహించుకుంటే మంచిది. వేరు అంతే తప్ప ఏదో మేము చెప్పినాం కాబట్టి ఇలా జరిగిందనే విషయం కాదండి. జన్మజాతకంలో ఫలితాలు వేరే ఉండవచ్చు, గోచారంలో ఫలితాలు ఇలాగే ఉన్నాయి. మరి రోజువారీ ఫలితాల్లో మీకు 25 రోజులు కూడా మంచి రోజులే కలగవచ్చు, మంచిదే, మాకు అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కానీ మొత్తం మీద మాసవాళ్ళ ఫలితాలు చూసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు సీఎం గారిని కలిశారు, మీ కాగితం తీసుకున్నాడు, ఆయన అప్రూవల్ కూడా చేశాడు, వెంటనే చేయండి అని చెప్పేసి గ్రీన్ పెన్తో సంతకం కూడా పెట్టేశాడు. ఆయన గ్రీన్ పెన్తో సంతకం పెట్టాడంటే అది అవ్వాల్సిందే, వస్తుంది మన దగ్గరికి. వచ్చిన తర్వాత ఏమిటి, మీరేం అడిగారు, నాకు పలానా గ్రామంలో ఇంత పొలం కావాలి, లేదా స్థలం కావాలి, లేదా ఇంకోటి కావాలి అడిగారు. మీరు అడిగినటువంటి విషయంలో ఆ ప్రాంతంలో స్థలము కానీ పొలము కానీ ఇంకోటి లేదు అక్కడ. మరి అక్కడ ఉన్నటువంటి గ్రామాధికారి ఏం చేస్తాడు? గ్రామాధికారి పైన వాడికి లెటర్ రాస్తాడు, ఇక్కడ అటువంటివి ఏమీ లేవు, ఖాళీగా అయితే లేవు, ఇంకో ఊళ్ళో పోయితే కొడతారు మమ్మల్ని అని చెప్పి ఆ గ్రామాధికారి పైవాడికి, ఆ పైవాడు జిల్లా పరిషత్ వాడు, మండలం వాడు ఇంకో దానికి పంపుతూ ఉంటారు. లాస్ట్కి సీఎం దగ్గర ఎందుకు పోతుంది? పోదు కదా. అంటే దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుపడ్డన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి అక్కడ లేనటువంటి దాన్ని అడిగితే మీకేమి ఇస్తారు వాళ్ళు? అంటే ఇలాంటి జరలు. మొదటి వారంలో అదృష్టం మీకు అందలం ఎక్కించింది, 2వ వారం, 3వ వారంలో పతనాన్ని తోసేసింది, 4వ వారంలో సందిగ్ధావస్థ, ఇలా ఉండిపోయిన అవకాశం. మరి దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మనం? సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి ఆరాధన. మొదటి వారంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు కంటిన్యూగా ఉండాలంటే మనం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ అమ్మవారిని రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు. అమ్మవారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. దేవాలయంలో కూర్చోండి, కాసేపు 10 నిమిషాలు అమ్మవారిని చూస్తూ ఉండండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్య పరిష్కారమైనటువంటి సూచన అమ్మవారు మీకు కలిగిస్తుంది. మీలో వర్చస్సు వస్తుంది, మీలో వాక్చాతుర్యం వస్తుంది. మీరు వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఈ స్థలం ఉందండి, ఈ స్థలంలో నాకు ఇంత చాలండి అడిగితే ఆ వ్యక్తి మీకు తప్పకుండా అటువంటి అనుమతి ఇవ్వడం, మీకు అది మీ చేతికి అందడం లాంటివి కలుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. లైక్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా మొదటి వారంలో పెట్టుబడి పెట్టారు, బాగా సంపాదించారు, సపోజ్ ఒక 10 లక్షలు వచ్చాయి. 2వ వారంలో, 3వ వారంలో ఇంకో 10 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి ఇందులో 20 లక్షలు పెట్టుబడి పెట్టకండి. వచ్చిన 10 లక్షల్లో 7 లక్షల రూపాయలు మీ ఆవిడ పేరు మీద, పిల్లల పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. 3 లక్షలు మాత్రమే ఈ 2 వారాలు పెట్టుబడి పెట్టండి, అంతే. 4వ వారం కల్లా సైలెంట్గా ఉండండి. 3 లక్షలకి కనీసం ఒక 25,000 వేసుకోండి, 3,25,000 వస్తుంది, నో ప్రాబ్లం. అదే 20 లక్షలు అప్పు తెచ్చి పెడితే ఉన్న కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు పోయినట్టు అవుతుంది.
కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నదాంట్లో సర్దుకునే ప్రయత్నం చేస్తే శుభం జరుగుతుంది. ఇక రెండవ వారంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే విద్యా నష్టం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఇతరత్ర పరీక్షలు ఉంటే చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవడం మంచిదండి. పక్క వాళ్ళ దగ్గర చూసి రాస్తాను, మాస్ కాపీకి పాల్పడతానని చెప్తే మాత్రం మీరు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. ముఖ్యంగా వైద్య విద్యార్థులు, బీటెక్ లాంటి పరీక్షలు రాసే వాళ్ళు అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం కనబడుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం వల్ల విద్యాలాభాలు పొందుకునే శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు రెండో వారంలోనేమో న్యాయశాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖలో వ్యక్తులు పట్టుబడతారు. ఇక మూడో వారంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, సివిల్ సప్లైస్ మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు టెలికమ్యూనికేషన్లో పనిచేసేవాళ్ళు తప్పకుండా లంచగొండలుగా పట్టబడేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులు చెరసాల్లో ఉండడం ఖాయంగా చెప్పవచ్చును. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం, జాగ్రత్తగా ఉంటే నష్టం లేదు. ఉద్యోగంలో ఒత్తిడి మాత్రమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంచం పుచ్చుకోకండి, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక కొత్త వ్యాపారం చేయకూడదు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టకరంగా ఉంటుంది. అలాగే మొదటి వారంలో ఇవన్నీ కూడా లాభవంతంగా ఉన్నాయి. కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం ఉంది. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. నియోజకవర్గంలో మంచి పేరు ఉంటుంది. కానీ 2-3 వారాల్లో మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దిగదార్చే ప్రయత్నం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు, లేనిపోయిన అవాంతరాలు, కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేస్తే గర్భ సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నకిలీ జ్యోతిష్కుల బెడద, నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదులకి కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి టార్గెట్ ఫస్ట్ వారమే రీచ్ అవుతుంది అంతే. ఇక 2-3-4 వారాల్లో మీ ప్రయత్నం మాత్రమే చేయాలి. ప్రయత్నం మానవ లక్షణం. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలగవచ్చు. ధ్యానం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిదిగా చెప్పవచ్చు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, అలాగే గ్యాస్ సంబంధించిన వ్యాపారంలో కూడా లాభాలు మొదటి వారంలో, 4వ వారంలో. 2వ వారంలో, 3వ వారంలో ప్రమాదాలు, కార్మిక సోదరులకి నష్టం, కర్షకులకి నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కానీ లేదా సూపర్ మార్కెట్, కిరాణా ఇలాంటి వ్యాపారాలు మూతపడే అవకాశం. మీ యొక్క హోటల్ వ్యాపారం కూడా తూనికలు, కొలతల శాఖ వారి ఆధ్వర్యంలో మీ యొక్క వ్యవస్థలు, వ్యాపార స్థానాలు మూతపడేటువంటి అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో నిస్తేజం. అసలు నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మే వ్యక్తే లేడు. అసలు మీరంటే గిట్టుబాటు అవ్వదు. మీ వెంట నడిచేటువంటి వాళ్ళందరూ కూడా మీరు కంపల్సరీగా వాళ్ళకి ముందు అడ్వాన్స్ ఇస్తేనే వస్తారు. మంచి ఒక బాటిల్లో, ఒక పొట్లో ఇచ్చేస్తేనే వాళ్ళు మీ వెంబడి వస్తారు. లేదా 100 మంది కూడా మీ వెంబడి వచ్చే అవకాశం ఉండదు. అటువంటి స్థితి కనపడుతోంది. నెగిటివ్ ఎనర్జీ, పూర్తి నెగిటివ్ ఎనర్జీ. కుటుంబ సభ్యులతో కంటూ, సోదరుల మధ్య వ్యతిరేకత, తీర్థయాత్ర ప్రయాణకు నష్టాన్ని కలిగించడం, కళాకారులకు క్రీడ నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఉద్వేగాన్ని లోనవ్వడం, అలాగే విద్యార్థి ఇతరుల మీద ఆధారపడే ప్రయత్నం, నష్టాలు పొందుకునే అవకాశం. మాస్ కాపీయింగ్కు పాల్పడితే విద్యా నష్టాన్ని పొందుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే విద్యా ఉద్యోగంలో కానీ ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఇబ్బందులు. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేస్తున్న వారు మొదటి వారంలోనే మీరు ప్రయత్నం చేయండి, లేదా కనీసం 4వ వారంలో ప్రయత్నం చేయండి. 2-3 వారాల్లో మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని పొందిన అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. మొదటి వారంలో ఎంత ఆరోగ్యంగా ఉంటాయో 2-3 వారాల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగుతాయి. 4వ వారంలో కాస్త మళ్ళీ ఆరోగ్యవంతమైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమగా చెప్పవచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి పశుపక్ష జాగ్రత్త చూసుకోండి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా 2-3 వారాల్లో తీవ్ర నష్టాలు ఉంటాయి. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నిరంతరం భగవద్ధ్యానం శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎవరికి కూడా సెక్యూరిటీ సంతకాలు చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే చుట్టూన్న వారిని పరిశీలించండి. ఒంటరిగా ప్రయాణం చేయకండి. మద్యపాన సేవన చేయకండి. అలాగే డబ్బుల విషయంలోనే చాలా జాగ్రత్తగా మొండి వైఖరి అవలంబించండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతిమాసం కూడా మీకు శుభయోగాలు మాత్రమే కలగాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.